ఒకప్పుడు మాధవ్ కాని భూమి కాని రాఘవని చూస్తేనే భయపడేవాళ్ళు. రాఘవ ఏమంటాడో, మేమేం చేస్తే రాఘవకి కోపమొస్తుందో అని ఆచి తూచి మాట్లాడేవాళ్ళు, అడుగు వేసేవాళ్ళు. ఏ పని చేయాలన్నా రాఘవ పర్మిషన్ తీసుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మాధవకి మెల్లమెల్లగా రాఘవంటే భయం పోతుంది. అలాగే భూమి కూడా రాఘవని లెక్క చేయట్లేదు. నన్నొక ఆట ఆడుకుంటోంది. అన్నింటికి మించి రాఘవతోనే ఛాలెంజ్ చేసే స్థాయికి దాని పొగరు బలుపు పెరిగిపోయాయి. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు నిజంగానే హోటల్ని మంచి స్థాయిలోకి తీసుకొచ్చి రాఘవ మీద ఛాలెంజ్లో గెలిచిందనుకో, ఇంక ఎవరి మాట వినదా. అఫ్కోర్స్ ఇంక వినాల్సిన అవసరమూ లేదు. ఇప్పటి వరకు గట్టిగా మాట్లాడిన రాఘవ కూడా రేపొద్దున చచ్చిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి ఈ ఛాలెంజ్లో గెలవకూడదు. గెలవనివ్వను. ఈ ఛాలెంజ్లో భూమి ఓడిపోతే దానికున్న పొగరు దిగుతుంది. ఇంకోసారి నా ముందు రాఘవ ముందు మాట్లాడాలంటేనే భయపడుతుంది. చెప్పండి మేడం. రే, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా మేడం. వంట కాదు, దాన్ని నాశనం చేయాలి. ఆ మాధవ చేసిన వంటల్లో ఉప్పు కారాలన్నీ ఎక్కువైపోవాలి. నోట్లో పెట్టుకోగానే వాంతి చేసుకునేంత దారుణంగా ఉండాలి. ఇప్పుడు తిన్నవాడు ఇక ఈ జన్మలో ఆ హోటల్ బోర్డు వైపు కూడా చూడకూడదు. అలా ఉండాలి. అలాగే మేడం, నేను అదే పనిలో ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, అది నిన్నే అడుగుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఆవిడకు డాక్టర్తోనమ్మా. డాక్టరా? అంటే అది మా ఆవిడకు ఒంట్లో బాగాలేదు మేడం, అందుకే డాక్టర్ దగ్గర పంపించాను. డాక్టర్ ఏదో మందులు రాసిచ్చింది, దానికి సంబంధించిందే మాట్లాడుతున్నాను మేడం. మీ ఆవిడికి బాగాలేకపోతే చెప్పి సెలవు పెట్టొచ్చు కదా. నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అంటే మేడం, ఇక్కడ పని అవన్నీ చూసుకోవాలి కదా మేడం. పని అవన్నీ తర్వాత, ముందు ఆరోగ్యం ముఖ్యం. మీ ఆవిడికి అంత బాలేకపోతే చెప్పి సెలవు తీసుకో. అంతేకాని మీ ఆవిడికి ఎలా ఉందో అని ఆలోచిస్తూ నీ కాన్సంట్రేషన్ ఇక్కడ పెట్టకపోతే కూరలన్నీ చెడిపోతాయి, వంట కుదరదు, కస్టమర్స్ హ్యాపీగా ఉండరు. కాబట్టి మనిషివి మనసు రెండూ ఇక్కడే ఉండాలి. లేకపోతే లీవ్ తీసుకుని వెళ్ళిపో. లేదు మేడం, నేను మాట్లాడను మేడం. ఆ ఫోన్ పక్కన పెట్టి. అలాగే మేడం. మాధవ్ ఎప్పుడైతే పక్కకెళ్తాడో వెంటనే వంటలో ఉప్పు కారాలు కలిపేయాలి. ఏమండి, పూజ చేద్దాం రండి. వస్తున్నాను. అన్నా, చూసుకుంటూ ఉండు. అలాగే మాధవ. సూపర్ ఉందే. వీడి చేతిలో ఏదో మాయింది, అందుకే ఇంత బాగా కుదురుతున్నాయి. ఈరోజు ఆ మాయ కాస్త తీసేయాలి, అందరూ తిట్టుకునేలా చేయాలి. ఏం చేస్తున్నావు? కూరల్లో ఉప్పు కారాలు సరిపోయేలా చూస్తున్నానమ్మా. అవునా? సరే, అక్కడ పూజ చేస్తున్నారు, మీరు వెళ్ళండి. వాళ్ళు పూజ చేస్తుంటే నేనెందుకులేమ్మా, మీరు వెళ్ళండి. మీరు దగ్గరుండి చేయించండి, అంతా మంచి జరగాలని కోరుకోండి. లేదు లేదు, ఈ హోటల్లో పనిచేసేది మీరు వెళ్ళి కోరుకోండి అంతా మంచి జరగాలని. వెళ్ళండి. అది కాదమ్మా, పొయ్యి కట్టేయాలి. ఓ 2 నిమిషాలు ఆగి పొయ్యి కట్టేయాలి, అంతే కదా. నేను కట్టేస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. నేను మిస్ చేయకూడదు. నేను చేయాల్సింది ఏదో ఈ అమ్మాయితో చేయించేస్తే అసలు నా చేతికి కూడా మట్టి అంటది కదా. అమ్మా, ఈ కూరల్లో 4 గంటలు ఉప్పు వేయండి, 2 గంటలు కారం వేయండి. అసలు కారం ఉప్పు సరిపోలేదు, మేము ఎప్పుడు చివర్లోనే వేస్తాం. అవునా? మీరు చూసారా కరెక్ట్ గా? నేను చూశానమ్మా. మీరైతే 4 గంటలు ఉప్పు, 2 గంటలు కారం వేయండి, 2 నిమిషాల నుంచి ఆపేయండి. మీరు వెళ్ళండి, నేను వేస్తానులే. ఇప్పుడు నా చేతికి కూడా మట్టి అంటకుండా పని అయిపోతుంది.
పూజలు చేసినా ఈ రోజు ఆ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఈ రోజుతో మాధవ్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి. నాకు అలెక్య మేడం బహుమతి ఇస్తుంది. స్వామి, నేను మా ఆయనకి తెలియకుండా బావగారితో ఛాలెంజ్ చేశాను. ఈ హోటల్ని ఎలా అయినా మళ్ళీ వృద్ధిలోకి తీసుకొస్తానని. నాకు నాకంటే మాధవ్ మీదే నమ్మకం ఉంది. మాధవ్ వంటల మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే మాధవ్ ఎంత బ్రహ్మాండంగా వంట చేస్తాడో నాకు తెలుసు. ఇక్కడ రోజు తినడానికి వచ్చే జనానికి తెలుసు. మాధవ్ ఏ రోజు తెలిసి తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. అది రాఘవ బావకి అర్థం అవ్వాలి. అదే నేను ఈ ఛాలెంజ్ చేయడం వెనుకున్న ఒకే ఒక్క కారణం. స్వామి, అన్నయ్య లేడు. అన్నయ్య నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టాడు. ఆ బాధ్యతలన్నీ నేను నెరవేర్చాలి. ఈ హోటల్కున్న పేరుని నేను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టకుండా దాన్ని నిలబెట్టేలా చూడు స్వామి. అయ్యో పాపం, మీరు ఎంత మొత్తుకున్నా ఈ రోజు అది జరగదు మాధవా. రండి రండి, కూర్చోండి. రండి రండి, రండి, లోపలికి రండి. కూర్చోండి. సార్ నమస్తే సార్. సార్ కూర్చోండి, కూర్చోండి సార్. తిట్టిపోవడానికి జనాలు బాగానే వస్తున్నారు. రండి రండి, ఈ రోజు ఉంది మీ అందరికీ. ఏంటి రమణ చూస్తున్నావు? తీసుకొచ్చి వడ్డించు. అలాగేనమ్మా.